మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబా ఫక్రుద్దీన్ గారు, అస్సలాం వాలేకుం భాయ్. నార్త్ సైడ్ వచ్చిన మార్కెట్ డౌన్ అవుతుందా? మరి ఇవాళతో ఏం డౌన్ అవ్వలేదన్నా, ఒళ్ళు తక్కువ మితంగానే వచ్చాయి. కాకపోతే లోకల్ టమాటాల ముందు ఆ టమాటాలు వెళ్ళడం లేదు. బట్ ఇక్కడ దిగుమతి రోజులు తగ్గుతుంది. ఇలా దిగుమతి తగ్గితే మాత్రం బయట నుంచి మా కాయలు మాత్రం పక్కాగా వస్తాయి. ఈ మంత్లో రేట్స్ హై నుండి లో కన్ఫర్మ్ అన్న స్మాల్ బాస్ 550 దాకా వెళ్తుంది ఈ మంత్లో. ఇవాళ కాగడ మార్కెట్లు ఎవరు ఊహించిన విధంగా ఒక లాటు, అది 60 కేట్ల లాటే, అది 4 రూపాయలు వెళ్ళిందన్న కలకడ. ఇవాళ టాపు వడ్డీపల్లి అయితే 350 రూపాయలు. చూద్దాం ఏం జరుగుతుందో. నార్త్ సైడ్ కాయలు ఏమి రేటు వెళ్ళినాయి? మదనపల్లిలో అన్న శివ గారు 320 రూపాయలు అన్న, ఒక లాట్ వచ్చి 250 రూపాయలు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇక చంద్ర గారు, అన్న నార్త్ సైడ్ కాయలు మన కాయల కన్నా క్వాలిటీలు ఉన్నాయన్న. ప్రస్తుతానికైతే మన కాయలలాగా ఇవి క్వాలిటీలు లేవన్నా, మన దగ్గర క్వాలిటీలు బాగున్నాయి. మన కాయల క్వాలిటీతో పోల్చుకుంటే ఆ కాయల క్వాలిటీ తక్కువే. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ ఫ్రమ్ రామశ్రీ టు శ్రీరామ. రామశ్రీ గారు, ఓకే, వెల్కమ్. అన్న నార్త్ సైడ్ కాయల వల్ల రేట్స్ డౌన్ అవుతాయన్న. ఎంపీఎల్ మార్కెట్కు వచ్చినాయి అంటున్నావు. వచ్చిందన్నయ్య, వాళ్ళ నిన్నైతే 2 బళ్ళు వచ్చాయి, వాళ్ళ ఒక బండి మాత్రమే వచ్చింది. బళ్ళ సంఖ్య పెరిగితే మాత్రం ధర తగ్గవచ్చు. ఫిబ్రవరి 25, 1/2/25 రోజున ప్లాంటేషన్ కంప్లీట్ చేశాను అన్నగారు. నమస్తే. నమస్తే మల్లారెడ్డి అన్న. మీ ఏరియాలో నాకు టేకింగ్ వేర్ కావాలి, కొంచెం నెంబర్ ఉంటే పెట్టండి ప్లీజ్ అన్న. మీకు నెంబర్ ఆల్రెడీ పెట్టాను. శివారెడ్డి అని మా స్నేహితుడే, అతనికి ఫోన్ చేయండి అన్న. నార్త్ సైడ్ టమోటా స్టార్టెడ్ కమింగ్ ఇన్ సౌత్ స్టేట్స్. ప్రవీణ్ గారు, అక్కడ కాయలు ఇది 4 రోజుల ముందు నుంచి ఉన్నాయన్న, రాలేదు. అక్కడైతే విపరీతంగా ఉంది దిగుమతి, ధరలు బాగా తక్కువగా ఉన్నాయి, అందుకే ఇక్కడికి వచ్చాయి. బహుశా ఎక్కువ రాకపోవచ్చు, లిమిట్గా బండ్లు రావచ్చు. మన దగ్గర కాయలు తగ్గుతున్నాయి కాబట్టి అటు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక హరిశంకర్ రెడ్డి గారు, అన్న నార్త్ సైడ్ కాయలు మన మదనపల్లి కాయల్లాగా ఎక్స్పోర్ట్కి అంతగా పనికిరావు. మన కాయలు ఈరోజు లోడ్ అయ్యి మర్నాడు మార్నింగ్ నార్త్ మార్కెట్కి వెళ్ళినా ఇంకో 2 days వాళ్ళు అమ్ముకోవచ్చు. అదే నార్త్ బండి వచ్చిందిగా ఇప్పుడు ఎక్కడ నుండి నైట్ చెన్నైకి వెళ్ళినా రేపు అవి అమ్మలేరు. బికాజ్ అవి రేపటికి ఆల్మోస్ట్ వాటర్ అయిపోతాయి. అది మన కాయలకి వాళ్ళ కాయలకి తేడా. మీరు చెప్పింది నిజమే, కానీ అన్న కొన్ని ఏరియాలో టమాటాలు నిలబడవు, కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మాత్రం టమాటాలు నిలబడతాయి. మధ్యప్రదేశ్లో కూడా టమాటాలు ఉన్నాయి, గుజరాత్లో ఎంసోనా ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల కాయలు రాజస్థాన్లో పండించే పంట మమ్మీరెడ్డి కాయలు అంటారు, అటువంటి కాయలు మాత్రమే నిలబడవన్నా. అవి కూడా క్వాలిటీలు ఉంటాయి కాయలు 2-3 రోజులు. ఎందుకంటే మేము కూడా గతంలో మళ్ళీ తెప్పించే వాళ్ళం, ఒకరోజు ఆపి మళ్ళీ అమ్మేవాళ్ళం. కాకపోతే ప్రస్తుతం మన దగ్గర టమాటాలు ఉన్నాయి కాబట్టి వీటి ముందర వాటికి విలువ ఉండదు, అంతే. ఇక పీవీపీపీ గారు, అన్న 2024 ఫిబ్రవరి 2వ తేదీ టమోటా నాటినాను, కానీ అప్పటి వరకు పెద్దగా టమోటా నారు ఎవరు నాటలేదు. తర్వాత టమోటా నారు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నాటడం ప్రారంభించారు. ఫిబ్రవరి 4 ఇంకా రాలేదు కదన్నా. 2024 సంవత్సరం గురించి ఇది అంతా. ఒకే రోజు రామసముద్రం ప్రారంభించారు. 2025 కూడా అలాగే ఫిబ్రవరి 1వ తేదీ ఒకే రోజు రామసముద్రం వాళ్ళు వచ్చి 4 లక్షల నారు వేసుకుని వెళ్ళినారు. మార్చి ఏప్రిల్లో నాటే వాళ్ళు కూడా ముందుగానే స్టార్ట్ చేశారు. అన్న నాకు ఒక్కటి చెప్పు, ఎక్స్పోర్ట్ 5 months నుండి 5వ నెల నుంచి స్టార్ట్ కాబట్టి మినిమం స్మాల్ బాక్స్ 400 రూపీస్ మే జూన్ ఎక్స్పోర్ట్ చెయ్యొచ్చా? మే వరకు ఎక్స్పోర్ట్ కాకపోవచ్చు, జూన్ నెల నుంచి ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ అక్కడైతే ప్రస్తుతం టమోటాలు విపరీతంగా ఉన్నాయి, కాకపోతే ధరలు లేవు కాబట్టి అక్కడ కూడా రైతులు మెయింటెనెన్స్ వదిలేస్తే ఇక్కడ తొందరగా ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవ్వచ్చు. చూద్దామని ఏం జరుగుతుందో. హౌ మచ్ రేట్ బ్రదర్? NT నాయుడు గారు, 320 రూపీస్ టుడే నార్త్ టమోటాస్ ఇన్ మదనపల్లి మార్కెట్. శ్రీనివాసరెడ్డి గారు, నో క్వాలిటీ అని కామెంట్ పెట్టి దానికి మన రిప్లై ఇచ్చారు. మీరేమన్నా ప్రత్యక్షంగా చూసారా అని. సేల్ లేదు బ్రో. ప్రభాకర్ రెడ్డి, నిజమైన వాళ్ళ సేల్ లేదు. హాయ్ లక్ష్మీ పార్వతి, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ హెల్త్ కమ్ MPL. సూపర్ సార్ గారు, ఎన్టీఆర్ అన్ననందు సతీమణి గారు ఉద్దేశించి ఆయన పెట్టినట్లున్నారు. హాయ్ లక్ష్మీ పార్వతి అనకుండా హాయ్ లక్ష్మీ పార్వతి గారు లేదా నమస్తే లక్ష్మీ పార్వతి గారు నీ కామెంట్ పెట్టి ఉంటే బాగుండేది. హాయ్ అని చిన్నవాళ్ళ పరంగా పెట్టారు మీరు కామెంటు.
ఆమె తప్పు చేసి ఉండవచ్చు, అన్నగారి విషయంలో కాదు. మొన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చబడాలని సమర్థించి ఆమె తప్పు చేసిన నేను కాదనలేను. కాకపోతే ఎన్టీఆర్ భార్యగా, సతీమణిగా ఆమెను గౌరవించాలి, తప్పదు. నమస్కారం లక్ష్మీపార్వతి గారు, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మదనపల్లికి వస్తున్నారా? ఇది ఆమెను సంబోధించాల్సిన తీరు. శ్రీరామగా మారిన రామశ్రీ గారు, నమస్కారం. ఫిబ్రవరి నెల ధర తక్కువగా ఉంటాయని చెప్పిన మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? నౌ itself I am seeing this again. My target is October month. Power of experience matter. శ్రీరామ రామశేఖర్ అయితే మాత్రం అక్టోబర్ నెల పైన ఆయన ఆశ పెట్టుకున్నారు. షికావత్ సార్ ఇస్ రైట్. 350 వడ్డేపల్లి శ్రీనివాసులు రెడ్డి గారు, ఈరోజు కోలార్ మార్కెట్లో టమోటా ధరలు 300కు చేరాయి. నా ప్లాన్ ఎలా ఉంది? శ్రీరామగా మారిన రామశ్రీ గారు, ఈ 300 రూపాయలు జూన్ జూలై నెలలో 1200 రూపాయలకు సమానం. మజాక. మై ఎక్స్పెక్టేషన్ దిస్ ఇయర్ ఇన్ ఏప్రిల్, మే, జూన్, జూలై అంతా అస్సాం. మొత్తం మీద అయితే శ్రీరామగా మారిన రామశ్రీ గారు అయితే అక్టోబర్ నెల నాటికి పెట్టుకున్నారు. దీని రిప్లై కామెంట్స్ శివప్రసాద్ గారు, అన్నా అంటే మార్చి నెల, టెల్మి అన్నా. పక్కా అస్సాం మొత్తం ఇన్ జూన్ జూలై, బట్ డిపెండ్ ఆన్ వాటర్ ప్రాబ్లమ్స్. ఇఫ్ దేర్ ఈజ్ నో వాటర్ ప్రాబ్లం, పక్కా అస్సాం మొత్తం. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అప్ టు ఏప్రిల్ 20th వీ విల్ ఎక్స్పెక్ట్ హెవీ ప్లాంటేషన్. శ్రీరామ గారు భారీగా ప్లాంట్ జరిగే అవకాశం అని చెప్పి శ్రీరామ గారు. కాబట్టి మొత్తం మీద అయితే నీటి కొరత రావచ్చు అన్న ఉద్దేశంతో ముందుగానే ప్లాంటేషన్ చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారని కామెంట్ల ద్వారా తెలుస్తుంది. బట్ మధ్యలో తెలుగు సంవత్సరాది ఉగాది నాడు కానీ మధ్యలో కానీ 2-3 పదులు వర్షం పడిందంటే అంత నీటి సమస్య ఉండకపోవచ్చు. ఒక వర్షం పడితే 10 మనకు భయం కూడా చెట్లకు, టమోటా మొక్కలకి. చూద్దాం ఏమైతే. ఇక శివప్రసాద్ గారు, రజనీకాంత్ లైక్ జూలై, శివాజీరావు గైక్వాడ్ గారు, చిరంజీవి లైక్ జూలై, కొనిదెల శివశంకర వరప్రసాద్ గారు, వెంకటేష్ లైక్ జూలై, నాగార్జున లైక్ జూలై, బాలకృష్ణ లైక్ జూలై, సయ్యద్ షహదాదన్న లైక్ జూలై. మధ్యలో లాగద్దండి. నాకు ఏ నెల పైన కూడా ఈ నెల ఉంటుంది మాత్రం నాకు ఎటువంటి అభిప్రాయాలు లేవు. జూలై ఈజ్ కింగ్ 2025 శివ గారు. ఇక శివప్రసాద్ గారు అయితే లయన్ ఈజ్ లయన్, టైగర్ ఈజ్ టైగర్, బట్ జూలై ఈజ్ జూలై. శివప్రసాద్ గారు జూలై చాలా ఇంకా ఉంది. వెల్కమ్ టు జూలై 2025. ఐ లవ్ జూలై, ఐ లైక్ జూలై. వెల్కమ్ టు జూలై 2025. ఐ లవ్ జూలై, ఐ లైక్ జూలై. ఓకే, మొత్తం మీద 2000 జూలై మాసం శివప్రసాద్ గారికి బాగా అనుకూలించినట్టుంది. ఇక శివకుమార్ గారు, ఒక్కటి మాత్రం వాస్తవం అన్నా, భారీగా రేట్లు పెరిగితే బయట కాయలు తమిళనాడు, మదనపల్లికి వస్తాయి. అప్పుడు భారీగా రేట్లు పడిపోతాయి. బ్రో, ఛత్తీస్గఢ్ కాయలు మదనపల్లి మాటికి వచ్చాయంటే కదా, ఎలా ఉన్నాయి? ఈరోజు ఏమైనా వచ్చాయి? ఈరోజు వచ్చింది తమ్ముడు ఒక బండి 300 రూపాయలు. కాయలు అయితే బాగానే ఉన్నాయి. తక్షణ వాడవచ్చా బ్రో? చాలామంది తక్షణ వాడుతున్నారు. 100కి 80% మంది పాజిటివ్ అని చెబుతున్నారు. తక్షణ నందగా ఇప్పుడు కొత్తగా భూవరం ఒకటి వచ్చింది. హెవీ టెంపరేచర్ స్టార్టెడ్ అట్ ఫిబ్రవరి 20, 2025. ప్రవీణ్ గారు, తక్షణ ఆదాయం చేస్తున్నావా సయ్యద్ భాయ్? అఖిల్ కుమార్, నేను కాదన్నా మా అబ్బాయి. నార్త్లో స్టాక్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? మే చివరి వరకు, జూన్ తొలివారం వరకు. టమోటా నాటు డేట్స్ 3 ఫిబ్రవరి, 20 మార్చి, 10 ఏప్రిల్, 10 అని రైతులు ఒక అంచనా డేట్స్లో ఇప్పటి ఫిక్స్ అయ్యారు. రైతులందరూ ఫిబ్రవరి 3, మార్చి 20, ఏప్రిల్ 10 అని ప్లాంటేషన్ ఒక అంచనా, ఒక తేదీని సిద్ధం చేసుకున్నారని కుమారెడ్డి గారు కామెంట్ పెట్టారు. ధర పెరిగేదా? ఇది అర్థం కాదు. మొత్తం మీద అయితే మీ కామెంట్లో సమాధాన కార్యక్రమం మొత్తం ఇవాళ ఉత్తర భారత ఒక బండి వచ్చి షార్ట్ వీడియో పెట్టి దానికి సంబంధించి కామెంట్లే. కాయల క్వాలిటీ ఎలా ఉంది, బండ్లు ఇంకా ఏమైనా వస్తాయా, అవి వస్తే ధరలు తగ్గిపోతాయా, ఇలాగే సాయుధ కార్యక్రమం మొత్తం. అయితే మన వైపు టమాటాలు ఉన్నాయన్నా, కాకపోతే దిగుమతి ఎక్కడ పెరగడం లేదు. మన దగ్గర దిగుమతులు ఒక 5-6 రోజులు తగ్గితే మాత్రం బయట నుంచి బళ్ళు రావడం మాత్రం అయితే వాస్తవం. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.